రైట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SRTV. సో బిగ్ బాస్ అప్డేట్ ఈ రోజు అయితే తీసుకొచ్చాము, అదే మన బిగ్ బాస్ సీజన్ 8. సో నిన్న ఎపిసోడ్ చూసుకున్నట్టయితే మీకైతే చాలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మేము ముందుకు వచ్చామండి. ఫస్ట్ అయితే మనం చూసుకున్నట్టయితే మణికంఠని అయితే నేను చెప్పుకోవాలనుకుంటే మీరు చెప్తే మనకు చెప్పండి. మణికంఠ గురించి అయితే ఆయన ఫస్ట్ డే అంటే ఇప్పుడు మనకి ఎంట్రీ రోజే ఆయన మొత్తం ఆయన పర్సనల్ ఇష్యూ గురించి చెప్పడం వల్ల అక్కడ ఏమైపోయింది అంటే పబ్లిక్ కొంచెం నెగిటివ్ చేసేస్తున్నారు. అవును. సో ఇంకొకటి ఏంటంటే ఆయన ఫస్ట్ డే సెకండ్ డే ఇంత లోపే అసలు నామినేటింగ్ లో కూడా వెళ్ళిపోయినారు. రైట్, మనం చూసుకున్నట్టయితే నిఖిల్ మణికంఠని ఫస్ట్లో మనకు చాలా ఆర్గ్యుమెంట్ అయితే చేసినట్టు అనిపిస్తుంది. అందరు కంటెస్టెంట్స్తో అయితే చాలా డిస్కషన్ చేశాడు. ఎందుకంటే మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే అనిల్ రావుపూడి గారు వచ్చారు కదా, ఆ టైంలో అది ఎవరు నామినేట్ చేయాలి, ఇంట్లో నుంచి ఎవరు బయటికి వెళ్ళాలనే సిచ్యువేషన్లో నిఖిల్కి అందరూ ఓట్లేశారు. నిఖిల్ మణికంఠకి అయితే అందరూ ఓట్లేశారు కావేరి. సో అది ఆ ఇన్సిడెంట్ చాలా బాధపడి అందరితో ఆర్గ్యుమెంట్ అయితే చేశాడు. నా పర్సనల్ లైఫ్ ఏంటో మీకు తెలియదు, మీరు అసలు ఎలా ఓటేస్తాను, నేను ఎంత లాస్ట్ సిచ్యువేషన్లో బిగ్ బాస్లో అడుగుపెట్టాను, నాకు బిగ్ ఆపర్చునిటీ కాబట్టి బిగ్ బాస్కి వచ్చాను. సో అలాంటి టైంలోనే నన్ను హెల్మెట్ చేయాలని ఎలా అనిపించిందని చాలా ఆర్గ్యుమెంట్ అయితే చేశాడు అందరు కంటెస్టెంట్స్తో. నీకు ఎలా అనిపించింది? మణికంఠ ఈవెన్ లాస్ట్ బిగ్ బాస్ లో కూడా ట్రై చేసినాడు. ఓకే, ఇప్పుడు బై లక్కీలీ ఆయన వచ్చినాడు. ఈవెన్ ఆయనకి మళ్ళీ ఇంత తొందరగా నామినేటింగ్ అవ్వడం వల్ల కొంచెం ఆయన కూడా అప్సెట్ అయిపోయినాడు. గైస్ నాకైతే అనిపించింది ఏంటంటే నిఖిల్ మణికంఠన్ అయితే అందరు టార్గెట్ చేసినారని నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో అయితే నాకు తెలియదు. అసలు నిఖిల్ మణికంఠన్ చూస్తే నాకైతే చాలా ఎమోషనల్ అనిపించింది. ఎంతో ఆయనకంటూ ఆయన ఏదో నిరూపించుకోవాలని అయితే చాలా సీరియస్గా అయితే ఆర్గ్యుమెంట్ అయితే చేశాడు. అయితే సో నిఖిల్ మణికంఠన్ అయితే చాలా టార్గెట్ చేశారని అయితే కంటెస్టెంట్స్ అని నాకైతే అనిపించింది. మీకు అనిపిస్తే మరి మీరు ఏమనుకుంటారో మరి అయితే నాకు తెలియదు కానీ. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు కావేరి అసలు నిఖిల్ మణికంఠ గురించి? ఫస్ట్ ఓపెనింగ్లోనే అసలు నిఖిల్ అసలు ఎపిసోడ్ మొత్తంలో ఫస్ట్లో అయితే నిఖిలే కనిపించాడు చాలా మంది కంటెస్టెంట్స్తో డిస్కషన్ చేస్తూ. నీకు ఎలా అనిపించింది? అంటే నాకైతే ఎమోషనల్ గానే అనిపించింది ఇప్పుడు ఆయన గురించి. ఎందుకంటే ఆయన లాస్ట్ సీజన్ కానీ ఈ సీజన్ లో అయితే ఆయన లక్కీగా వచ్చినాడు ఇక్కడ వరకు. ఈవెన్ దో ఆయనకి ఇంత తొందరగా నామినేషన్ లో పడేసినారు. అసలు పబ్లిక్ కూడా ఆయన నామినేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫీల్ కూడా అవుతున్నారు ఇంత తొందరగా ఆయన నామినేటింగ్. ఇంకోటి కావేరి మనం డిస్కషన్ చేయాల్సింది ఏంటంటే ఇంత డిస్కషన్ జరుగుతుంది కదా కంటెస్టెంట్స్ మధ్యలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. మన శేఖర్ భాష గారు బెజవాడ బేబీ అక్క గారు మధ్య ఒక ప్రపోజల్ అయితే జరిగింది. అసలు ఆ ఇన్సిడెంట్ గురించి మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? అంటే మీకు ఎలా అనిపించింది అసలు ప్రపోజ్ చేయగానే? ఫస్ట్ కపుల్స్ అండి బిగ్ బాస్ లో. అసలు మేబీ ఇలా ట్రాక్ ముందు కొనసాగుతుందేమో అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ట్రాక్ ఇదే కావచ్చేమో. ఇప్పుడైతే ఫస్ట్ డేనే అసలు ప్రపోజ్ చేయడం, ఇది సీరియస్గానో ఏదో ఫ్రెండ్లీగా చేశాడో అయితే మాకు తెలియదు కానీ ఇది ఫన్నీ అనుకోవచ్చు, సీరియస్ అనుకోవచ్చు. ఐ లవ్ యూ అయితే చెప్పాడు. అవును, అంటే 7 seasons లో కూడా లవ్ కపుల్స్, ఒక రొమాంటిక్ కపుల్స్ అయితే ఒక్కళ్ళని ఉండే. ఇప్పుడు ఈ సీజన్ లో ఎవరు లేరు అని మనం అందరం అనుకుంటుండే. కానీ ఇప్పుడు నిన్న ఆ ప్రపోజల్ రావడం వల్ల మేబీ ఇప్పటి నుండి ఇది ఒక రొమాంటిక్ కపుల్ గా. ఇంకోటి వీళ్ళది అసలు వీళ్ళ ట్రాక్ కూడా ఫన్నీగా ఉంది. అసలు హౌస్లో చూసుకున్నట్టయితే ఫన్నీగా ఉండేది అంటే బెజవాడ బేబక్క శేఖర్ భాషనే అనుకోవచ్చు. ఎందుకంటే అసలు ఎక్కడ చూసినా ఫన్నీగా ఒక డైలాగ్తో అయితే అందరినీ నవ్విస్తున్నాడు శేఖర్ భాష అసలు. ఎందుకంటే శేఖర్ భాష అన్న అయితే రైటరు మన డైరెక్షన్ కూడా ట్రై చేశాడు. సో అందుకే డైలాగ్స్ కూడా మాటలు కూడా బాగా వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. శేఖర్ భాష అన్న చాలా ఫన్నీగా ఉన్నావు. ఇంకోటి నువ్వు సీరియస్గా అవుతున్నావు, అప్పుడే ఫన్నీగా కూడా చేసేస్తున్నావు, మళ్ళీ కలిసిపోతున్నారు మీరు. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మీలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి అనేసి. సో చూద్దాం. ఎనీవేస్ మీ ఎంటర్టైన్మెంట్ ఎంత దాకా వెళ్తుందో అయితే మేమైతే చాలా ఇయర్లీ వెయిట్ చేస్తున్నాం మీరు ఇలాగనే చేయాలనేసి. సో మీరు శేఖర్ భాష ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. అసలు ఆయన సైలెంట్ ఉండట్లే, ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ఈవెన్ అన్న తర్వాత మళ్ళీ కూల్ చేసేస్తున్నారు కూడా అట్ ది సేమ్ టైం. నాకైతే ఇంకోటి అండి, శేఖర్ భాష గారు బెజవాడ బేబక్క గారు ఫన్నీ ఇన్సిడెంట్ జరుగుతుంది, మంచి హ్యాపీ మూమెంట్ జరుగుతుంది నాకైతే. కానీ వీళ్ళు బెజవాడ బేబక్క శేఖర్ భాష గారు, మణికంఠ గారు, కొంతమంది కంటెస్టెంట్స్ ఎస్పెషల్లీ నిఖిల్ కూడా బాగా ఆర్గ్యుమెంట్ చేశాడు మన మణికంఠతో. అసలు ఈ ఆర్గ్యుమెంట్లో చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చుకున్నట్టు అయితే నాకు అనిపించింది. ఎందుకంటే నిఖిల్ గారు కొంచెం ర్యాష్గా మాట్లాడారు అనేసి మణికంఠ అయితే చెప్పుకుంటూ వస్తున్నాడు. నాకైతే అసలు ఆ సిచ్యువేషన్లో మిగతా కంటెస్టెంట్స్ అందరూ పక్కలో ఉన్నారు కానీ అసలు ఏమైంది అంటున్నారు కానీ దాని గురించి అయితే క్లారిటీ అడగడానికి ట్రై చేయట్లేదు. విష్ణుప్రియ గారు వచ్చారు, ఖాళీ ఏదో డ్యాన్స్ చేస్తున్నారు పక్కలో. కానీ ఈ సీరియస్ ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు కూడా విష్ణుప్రియ పక్కకు డాన్స్ చేస్తుంది. ఆమె ఎవరిని పట్టించుకోవట్లేదు అసలు బిగ్ బాస్ లో. ఆమె పనేదో ఆమె చూసుకుంటుంది.
ఎవరిని పట్టించుకోకుండా ఆమె అసలు చాలా జోవియల్ గా అందరితో కలిసి ఉంటుంది. ఏమైనా ఫైట్స్ అలాంటివి ఉన్న టైంలో మాత్రం దూరం ఉండిపోతుంది. ఒకటి కావేరి, విష్ణుప్రియ గారు ఏమనుకుని వచ్చారో మరి అయితే నాకు తెలియదు కానీ బిగ్ బాస్ కి ఫస్ట్ డే మాత్రం అంత నాకు ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ ఏ సీన్ లో చూసినా ఏ సిచ్యువేషన్ లో చూసినా మాత్రం నాకు కనిపించలేదు. ఎస్పెషల్లీ రేషన్ వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వావ్ నాకు ఇష్టమైన ఫుడ్ వచ్చింది, కాఫీ పౌడర్ వచ్చింది అనేసి అన్నారు. కానీ మరి నెక్స్ట్ టాస్క్ లో కూడా అయితే పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు కాబట్టి కంటెస్టెంట్స్ ని వాళ్ళని. సో ఇది చూసుకున్నాం, ఫస్ట్ డేనే కదా విష్ణుప్రియ గారు ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే చేస్తారో మరి చూద్దాము. ఫస్ట్ డే కాబట్టి ఇంట్లోకి రేషన్ తెచ్చుకోవాలి అట్లనే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, అన్ని ఉన్నాయి మన ఇంట్లో అని. ఇంకోటి విష్ణుప్రియ గారు ఫస్ట్ డేనే కదా, ఇంకా చూద్దాం వెయిట్ అండ్ సీ. ఇంకా మీకు ఏమి ఇవ్వలేదు అన్నట్టు అయితే అంటున్నారు మన విష్ణుప్రియ గారు. అయితే చూద్దాం ఆ మాట ఇంకెలా ఉంటుందో. ఫస్ట్ డే కదా మనం వదిలేదాం, ఏమో జస్ట్ చూద్దాం అబ్జర్వేషన్ ఫస్ట్ డే మాత్రం. నాకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మిగతా కంటెస్టెంట్స్ ఎందుకు కనిపించట్లేదు, అసలు వాళ్ళు మాట్లాడరా వాళ్ళు ఏంది అసలు మాకైతే కనిపించలేదు. వాళ్ళు మిగతా డేస్లో అయితే కనిపిస్తారేమో, మరి ఎగ్జైట్మెంట్ అయితే ఎదురు చూస్తున్నాము. వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, వాళ్ళు ఎలాంటి టాస్క్లు ఆడతారు, వాళ్ళు ఫిజికల్గా ఎలా టాస్క్లు చేస్తారో అయితే మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాం. చూద్దాం. ఎనీవేస్ వాళ్ళు మంచిగా ఆడాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా ఉండాలనేసి మేమైతే కోరుకుంటున్నాము. మిగతా కంటెస్టెంట్స్ ఎందుకు కావేరి అసలు కనిపించట్లేదు అసలు? కనిపించట్లేదు అంటే ఇప్పుడు అబ్బాయి అంటే వాళ్ళు డిస్కషన్స్ అంతా మామూలుగా ఏదో వచ్చినాం ఫస్ట్ డే జస్ట్ అబ్జర్వేషన్ చేద్దాం అనేసి అనుకుంటున్నారు వాళ్ళు. అసలు అబ్జర్వేషన్ అంటే కనిపిస్తున్నారు, ఎందుకు అంటే ఎవరైతే కెమెరా ముందు ఉన్నారో వాళ్ళే కనిపిస్తున్నారు తప్ప కొత్త కంటెస్టెంట్స్ ఎవరు ముందుకు రావట్లేరు. అంటే అందరూ కంటెస్టెంట్స్ తో మాత్రం కలిసి ఉండట్లేరు. ఇంకోటి మీరు గమనించారా కావేరి, నేను ఒకటి ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే బిజవాడ బేబక్క మధ్య సోనియా మధ్య ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఎందుకంటే కిచెన్ మధ్యలో జస్ట్ కుక్కర్ కోసం అసలు ఫుడ్ రెస్పాన్సిబిలిటీ మీదే అనేసి ఒక ఆర్గ్యుమెంట్ అయితే సీరియస్గా చేసింది సోనియా. అసలు సోనియా ఇంత అందంగా ఉంటుంది, ఇంత కలర్ఫుల్గా ఉంటుంది, అసలు ఇంత ర్యాష్గా మాట్లాడుతానే అయితే నీ షాక్ అయినా అసలు బిజవాడ బేబక్కతో. మిగతా కంటెస్టెంట్స్ ఇప్పుడు అందంగా ఉంటే అందంగా లేకపోతే అంటే అందంగా ఉన్న వాళ్ళనే లోపలికి ఎంట్రీ ఇప్పుడు కాదు కావేరి, లేడీస్ అంటే అందం, ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ ఏందో మాకు తెలియదు, వాళ్ళ అందం చూస్తే మేము చూస్తాం. ఎందుకంటే వాళ్ళ డ్రెస్సింగ్ కావచ్చు, వాళ్ళ మాట తీరు కావచ్చు, వాళ్ళు ఎలా బాగుంటేనే కదా మేము చూస్తాం. బాయ్స్ మీరు ఎలా ఫీల్ అవుతారో మరి మాకైతే తెలియదు. అంటే ఇందాక నువ్వేమన్నావు మహేష్, బాగుంటేనే లోపలికి ఎంట్రీ ఇస్తారేమో అన్నట్టు అనేసి. బాగుంటే కాదు, టాలెంట్ బాగుంటే కూడా ఎంకరేజ్ చేస్తారు కదా. సో నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు వీళ్ళ మధ్య ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది కదా. ఫుడ్ అంటే మామూలుగా అందరికి ఫుడ్ అంటే అందరికి ఇష్టము, ఫుడ్ లేకపోతే కూడా కోపం వస్తుంది అందరికి, ఫుడ్ టైంకి లేకపోతే కూడా కొంచెం సీరియస్నెస్ ఉంటారు. సో ఎనీవేస్ అయితే ఒక కుక్కర్ కోసం అయితే ఒక చాలా సీరియస్గా ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. బెజవాడ బేబక్ అయితే చాలా హట్ అయ్యారు. సోనియా మాత్రం ఇంత స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుందని అయితే మేము అనుకోలేదు. ఇదే సిచ్యువేషన్ ఇలా ఉండే టైంలో జస్ట్ వితిన్ 10 minutesలోనే మన శేఖర్ భాషతో సోనియాతో ఇష్యూ జరిగింది. అదేంటంటే ఫుడ్ కోసం, అది కూడా ఒక ఫుడ్ కోసమే. జస్ట్ ఫ్రెండ్లీగా మార్నింగ్ లేసి డాన్స్ సాంగ్ అయిపోయిన తర్వాత ఏదో క్యాచ్, అది బనానా కాదు, సంత్ర పండు లైక్ ఆ పండు క్యాచ్తో ఆడుతున్న టైంలో లైక్ క్యాచ్ ఆడుతున్నా ఆరెంజ్ పండు కోసం, ఆరెంజ్ పండుతో క్యాచ్లు ఆడటం వల్ల ఫుడ్ వేస్ట్ చేయదనేసి అయితే చాలా స్ట్రాంగ్గా చెప్పింది సోనియా గారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాయ్స్ క్యాచ్లు ఆడటం. ఆబ్వియస్లీ లేడీస్ కూడా ఉన్నారు క్యాచ్లు తీసుకోవడంలో. సో ఫుడ్ వేస్ట్ చేయడం కింద పడ్డది, ఎవరు అయితే తీసుకున్నారో వాళ్ళే తినాలనేసి దీని మధ్య సీరియస్గా అయితే ఆర్గ్యుమెంట్ జరిగింది. శేఖర్ భాష గారు అయితే కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చిండు సోనియాకి అయితే. అసలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు శేఖర్ భాష ఇట్లా సీరియస్గా అవుతాడు వితిన్ సెకండ్స్లో అనేసి. నేనే తెచ్చుకున్నా, నేనే తింటా, మీకేంది, మీరు ఎవరు అని అయితే చాలా సీరియస్గా అయితే వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఎవరు అనేసరికి ఇప్పుడు శేఖర్ భాష లాగా ఉంటేనే ఆ రియాలిటీ షోలో ఆ జోష్ అనేది ఉంటుంది కదా. ఆబ్వియస్లీ కావేరి ఫుడ్ కోసం మిగతా మొత్తం అందరూ కూడా ఆ హౌస్ మొత్తం కూడా అసలు చాలా డల్గా ఉంది. ఇంకోటి ఫుడ్ కోసం ఎవరైనా సీరియస్గా అవుతారు. ఎందుకంటే ఫుడ్ టైంకి ఉండాలి, ఫుడ్ టైంకి లేకపోతే ఎవరికైనా కొంచెం సీరియస్ కోపం వస్తుంది. ఎందుకంటే ఫుడ్డే కదా, ఫుడ్ కోసమే కదా వాళ్ళు కష్టపడేది. లైక్ శేఖర్ భాష గారు మీ ఇలా ఎక్స్పెక్ట్ చేయలే అసలు మీరు ఇంత సీరియస్గా వార్నింగ్ ఇస్తారనేసి. ఇంత వేరియేషన్స్ ఉంటాయి, ఒక పక్క రొమాంటిక్, ఒక పక్క సీరియస్, ఒక పక్క ఫన్నీ. అంటే ఇప్పుడు చూసిన కంటెస్టెంట్స్లో అయితే ఎక్కువ ఎనర్జీగా ఉండేది అయితే నాకు శేఖర్ భాషనే కనిపిస్తున్నాడు. ఇప్పుడు విష్ణుప్రియ ఎక్కడ కనిపించింది కావేరి? మీరు విష్ణుప్రియకి బాగా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఒకటి చెప్పాలన్నా, విష్ణుప్రియ గారు ఏంటంటే ఇప్పుడు సీనియారిటీ చూపిస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరూ ఆమె
కన్నా చిన్ననే అని నాకు అనిపిస్తుంది. సీనియారిటీ ఎందుకు, సీనియారిటీ ఏం చూపిస్తలేదు ఆడ. వేరే కంటెస్టెంట్స్ ఇంకా ఈమె కంటే సీనియర్స్ లేరా? విష్ణుప్రియ కంటే సీనియర్స్ ఉన్నారు అక్కడ. విష్ణుప్రియ కన్నా సీనియర్స్ అయితే నాకు అనిపించలేదు, ఎందుకంటే విష్ణుప్రియ గారికి చాలా ఫాలోయింగ్ ఉంది మేబీ. సో చూద్దాం ఇప్పుడు ముందు ఎలా ఆడతారో, ఆట కోసం అయితే చాలా ఎదురు చూస్తున్నాం. ఇది ఇలాగా ఉండగా ఇప్పుడైతే ఫస్ట్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అసలు ఫస్ట్ టాస్క్లో కొంతమంది కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ ఒపీనియన్తో కాకుండా బిగ్ బాస్ ఫస్ట్ టైం సెలెక్ట్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో గొడవ పెట్టడం ఎందుకు, ఇప్పటికే చాలా గొడవలు జరుగుతున్నాయి కాబట్టి బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు కావేరి. అసలు వాళ్ళకి సెలెక్ట్ చేసిన టైంలో ఫస్ట్ టాస్క్ చూసావు, అసలు ఎలా అనిపించింది అసలు ఫస్ట్ టాస్క్? ఫస్ట్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ లా గొడవలు పెట్టడం వరకు వదిలేస్తే ఎనీవేస్ గొడవలు అయితే అవుతాయి. ఎందుకంటే ఆడ టాస్క్లు ఛాలెంజింగ్స్ తో అవుతుంటాయి కాబట్టి గొడవలు అవుతాయి. కాదు కావేరి, ఫస్ట్ టాస్క్ ఇంత ఫిజికల్ గా పెడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చాలా మందికి ఇంజూర్ కూడా జరిగింది. రోప్ టాస్క్ అసలు ఆ టాస్క్ అసలు రోప్ మీద నిలబడాలి, ఏ కలర్ వస్తుంది సంచలక. అభయ్ అన్న, మీరు ఒకటి చెప్పాలనుకుంటున్నా, మీరు ఒక జడ్జిమెంట్ అయితే తీసుకున్నారు, ఒక డిసిషన్ బెజవాడ బేబేక మధ్య. ఇది టచ్ అయిందో టచ్ కాలేదో మరి మేబీ వీకెండ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు అయితే అది ఇష్యూ తీస్తానేసి బేబాక్ అయితే చెప్పింది. కింద టచ్ అయిందని మీ సంచాలక డిసిషన్ ఫైనల్ అయింది. సో అది ఆమె అయితే చాలా ఫీల్ అయింది. మిగతా కంటెస్టెంట్స్ కూడా అవునా టచ్ అయిందా అనేసి ఒక క్వశ్చన్ మార్క్ తోటి అయితే ఉన్నారు. సో నాగార్జున గారు అయితే ఆ వీకెండ్లో ఆ వీడియో మళ్ళీ రిపీట్గా చూపిస్తారని అయితే ఆడియన్స్ అయితే అనుకుంటున్నారు. మీ మిస్టేక్ ఉందో లేదో అయితే, మీ జడ్జ్మెంట్ కరెక్టో కాదో అయితే ఆడియన్స్ అయితే అనుకుంటున్నారు ఈ క్వశ్చన్ మార్క్. సో చూద్దాం. అభయ్ అన్న, మీరు స్టార్టింగ్లోనే మీరు ఫస్ట్ సంచాలకుగా సెలెక్ట్ చేసుకున్నారు. ఇంటివాల్ సెలెక్ట్ చేసుకోవడం అయితే చాలా హ్యాపీ. మీరు అభయ్ అన్న, మీరు కంటెస్టెంట్స్తో చాలా జోహెల్గా ఫ్రెండ్లీగా ఉంటున్నారు, మీరు చాలా ఫన్నీగా ఉంటున్నారు. సో ఇలానే ఉండాలని అయితే మేము కోరుకుంటున్నాము. మరిన్ని టాస్క్లో మీరు పార్టిసిపేట్ చేసి మంచిగా మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చి మీరు మిగతా పెద్ద అంటే ఫైనల్ టాప్ 4లో మీరు ఉండాలని అయితే మేము కోరుకుంటున్నాము అభయ్ అన్న. సో ఎనీవేస్ ఫస్ట్ టాస్క్ అయితే రోప్ టాస్క్ అయితే జరిగింది. నాకైతే అసలు అందరు కంటెస్టెంట్స్ బాగా ఇచ్చారు పర్ఫార్మెన్స్ అయితే, నాకైతే మస్తు అనిపించింది. అసలు ఒకటి గమనించిన కావేరి, ఒక చిన్న రోప్ అయినా బ్యాలెన్స్, బాడీ మొత్తం బ్యాలెన్స్ ఉంచాలి. అసలు నువ్వు ఆ సిచ్యువేషన్లో ఉంటే నువ్వు ఉండగలుగుతావా? ఎందుకంటే నువ్వు కూడా బిగ్ బాస్కి పోవాలని అనుకుంటున్నావు కదా. ఇలాంటి టాస్క్లు కూడా మరి అబ్జర్వేషన్ చేయాలి, ప్రాక్టీస్ కూడా చేయాలి. అంటే హ్యాండిల్ చెయ్యొచ్చు, అదేమి అంత హార్డ్ టాస్క్ ఏం కాదు. ఎందుకంటే నీ 80% నాకు కాన్ఫిడెన్స్ అవుతుంది ఐ కెన్ హ్యాండిల్ అని. నువ్వు మరి హ్యాండిల్ చేస్తావా అని ఏమో, మేబీ ఆ టాస్క్ వచ్చినప్పుడు చేస్తున్నా చేయను, ఆ సిచ్యువేషన్ ఆ టైమింగ్ బట్టి. నేను ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పి నేను చేస్తా అని కాన్ఫిడెంట్ ఉంటుంది అందరికీ, ఆబ్వియస్లీ ఉంటుంది కావేరి. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నప్పుడు టాస్క్ ఏ టైంలో పెడతారో తెలియదు. కొంతమంది ఫుడ్ తింటారు, కొంతమంది ఫుడ్ తిన్నారు ఆ టైంకి. సో సడన్గా టాస్క్ వచ్చేసరికి ఎవరైతే బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు ఫస్ట్ టాస్క్కి, సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, వా నేనా అనే షాక్లో ఉన్నారు. ఫైనల్గా అయితే వాళ్ళైతే సెలెక్ట్ అయ్యారు ఆ టాస్క్లోకి. సో వాళ్ళైతే ప్రయత్నం చేస్తారు. దీంట్లో నేనైతే బాగా మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఆబ్వియస్లీ నిఖిల్ అన్న అయితే ఐటీ పర్సనాలిటీ, మేబీ అన్న వర్కౌట్ కూడా చేస్తాడు, మేబీ అది గెలవడంలో తప్పులేదు. కానీ నైనిక ఇచ్చింది చూడు, బా ఏమన్నా ఇచ్చింది ఆ ఎఫెక్ట్ అయితే. నాకు నైనిక తెలుసుగా కావేరి, అసలు ఏమన్నా అసలు చూసి అసలు నేను ఆమె ఫ్యాన్ కాబట్టి ఆమె అట్లా అందరికి ఇచ్చి పడేస్తుంది. అసలు కావేరి అసలు నైనిక ఎంత ట్రై చేసిందంటే, ఒక్క లాస్ట్ 2 రోప్స్ దాకా, ఫైనల్ రోప్లలో నిఖిల్ నైనిక ఇద్దరు అసలు బ్యాలెన్స్ అవుట్ అయిపోయి, అంటే మేబీ స్ట్రెంత్ తగ్గిపోవడం వల్ల ఆమెనే గివ్ అప్ ఇచ్చేసింది నైనిక. సో ఎనీవేస్ ఇంకా కొంచెం ఎనర్జీగా ఉంటే మాత్రం నిఖిల్ అన్న నడిపేసి సిచ్యువేషన్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే నైనిక గారు అసలు ఎందుకంటే ఆబ్వియస్లీ మీరు డాన్సర్ అంటే ఒక స్ట్రెచబుల్గా బాడీ ఉంటుంది, ప్లస్ మీరు ఎనర్జీగా ఉంటారు. మీకు ఎందుకంటే ఎప్పుడు బాడీ ఎక్సర్సైజ్ చేసినట్టే ఉంటుంది, ఎందుకంటే డ్యాన్స్ చేస్తారు కదా కావేరి. డ్యాన్స్ చేసేటప్పుడు కూడా కొంచెం బాడీ ఎనర్జీగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వర్కౌట్ చేసినట్టే ఉంటుంది డ్యాన్స్ చేస్తే. అంటే ఇప్పుడు డాన్సర్స్ జిమ్కి పోవద్దని నేను అనట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కావేరి ఒకటి నేను చెప్పేది ఏంటంటే, డ్యాన్స్ చేసినప్పుడు అందరు స్ట్రెచబుల్గా ఉంటారు. ఇప్పుడు నువ్వు ఒక స్టెప్ వేస్తే చెమట వస్తుంది, బాడీలో ఉన్న ఏదంటే ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు అంటే బాడీలో ఉన్న వేస్ట్ ఆఫ్ చెమట రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి ఆమెకి ఎనర్జీ ఉంటుంది కదా. ఏమంటావు? ఎందుకంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్ కాబట్టి ఇక నిఖిల్కి సపోర్ట్ ఇస్తావా? ఎందుకంటే కావేరికి హ్యాండ్స్, బాడీ, డ్రెస్సింగ్ బాగుంటుంది కాబట్టి నిఖిల్కి సపోర్ట్ ఇస్తారేమో. ఎందుకంటే మేబీ తెలియదండి కావేరి కూడా క్వాలిటీస్ అంటే ఎవరు జెన్యూన్ గా ఆడతారు వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను. సో నేను బాడీ పర్సనాలిటీ బాగుందని నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నైనికకి నేను ఎందుకు సపోర్ట్ ఇస్తున్నానంటే చెప్పాను కదా,
ఎంట్రీలో ఎలాంటి డ్రెస్తో వచ్చింది బిగ్ బాస్లోకి అయితే. సో దట్ నిన్న కూడా చూసావు కదా డ్రెస్సింగ్ అయితే ఏమన్నా అనిపించింది, నాకైతే సూపర్ అనిపించింది. సో నైన్కి ఇలాంటి డ్రెస్సులు వేసుకొని మా లాంటి యువతని అట్రాక్ట్ చేసి సో ఫాలోయింగ్ అయితే ఇంకా పెంచుకొని లాస్ట్ వీక్ దాకా ఉండాలి. మలేష్ని అట్రాక్ట్ చేయడానికి వేసుకుంది ఆ డ్రెస్. ఆబ్వియస్లీ మేబీ నా మనసు నాకు తెలిసిందేమో మరి మంచి డ్రెస్సులు వేసుకోవడం వల్ల. చూద్దాం. చూద్దాం నైనిక, మీరు ఆల్ ద బెస్ట్. మీరైతే ఇలాంటి టాస్క్లు ఆడితే మేము కూడా మీ 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 అభిమానులుగా ఫీల్ అవుతున్నాం మేమైతే హ్యాపీగా అయితే. ఓకే దట్ ఓకే. సో రైట్, ఏదైతే ఏమైంది మనం అయితే ఫస్ట్ టాస్క్లో చూసుకున్నట్టయితే నిఖిల్ ఫస్ట్ చీఫ్ అయ్యాడు. సో మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే దాంట్లో నెక్స్ట్ కంటెస్టెంట్స్లో చూసుకున్నట్టయితే మన నెక్స్ట్ టాస్క్. సో నెక్స్ట్ టాస్క్లో చూసుకున్నట్టయితే అది కలర్స్ది. సో అది చూస్తావా కవేరి, అసలు కలర్స్ గేమ్స్ అలా నైనిక పర్ఫార్మెన్స్ ఇచ్చింది చూడు. అసలు ఎలా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి టాస్క్లు కూడా ఎంత ఈజీగా చేస్తాను. మిగతా కంటెస్టెంట్స్ అసలు వాళ్ళకి ఎగరడానికి కూడా వస్తలేదు, వాళ్ళు అసలు 1-2 పెట్టారు. అసలు నైనిక అసలు కంప్లీట్గా చేసింది. ఇది అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే నైనిక నుంచి. ఇంత అందంగా ఉన్న అమ్మాయి కూడా ఇలాంటి టాస్క్లు ఆడుతుందంటే అసలు ఆల్రౌండర్ అని అనుకోవచ్చు. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేసావా కవేరి ఇట్లా ఆడుతుంది అనేసి? మీరు గేమ్ గురించి మీ ఒపీనియన్ చెప్పు. అసలు ఆబ్వియస్లీ నేనైతే ఆమెను సపోర్ట్ చేస్తున్నా కాబట్టి నాకు ఆమె పైన కాన్ఫిడెంట్ అవుతుంది. నాట్ ఓన్లీ దిస్, ఆమె ఎండింగ్ వరకు కూడా ఆమెనే విన్నర్ అని కూడా అనుకుంటున్నాను గైస్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ టాస్క్లో అయితే నిఖిల్ గారు చీఫ్ అయ్యారు. సెకండ్ టాస్క్లో అయితే మన నైనిక గారు అసలు చీఫ్ అయ్యారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి టాస్క్లు ఆడుతుంది అనేసి. మిగతా కంటెస్టెంట్స్ కూడా షాక్ అయ్యారు. అసలు ఏంది నైనిక ఇలాంటి టాస్క్లు కూడా ఆడుతుందా అసలు? ఎస్పెషల్లీ శేఖర్ భాష అసలు సైడ్కి వెళ్ళి ఏంది ఇంత అమ్మ ఈమెతో చాలా డేంజర్, అసలు ఈమెతో జాగ్రత్త ఉండాలనేసి మిగతా కంటెస్టెంట్స్తో అయితే డిస్కషన్ చేశాడు. మేబీ చూద్దాం శేఖర్ భాష గారు ఎక్కడ వెళ్ళినా ఆయనే కనిపిస్తున్నాడు ఈ మధ్య అయితే ఈ ఎపిసోడ్లో అయితే. సో ఎనీవేస్ ఇప్పుడు ఇద్దరు అయితే సెలెక్ట్ అయ్యారు చీఫ్గా. ఇప్పుడు మూడో చీఫ్గా సెలెక్ట్ కావడానికి ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్తో వాళ్ళ డిసిషన్, ఫైనల్ డిసిషన్ మీ మూడో వ్యక్తిని మీరే సెలెక్ట్ చేయండి అనేది బిగ్ బాస్ అయితే చెప్పాడు. సో ఎనీవేస్ అయితే మిగతా కంటెస్టెంట్స్ అందరు కావేరి ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు అనేసి అందరు అంటే అసలు అందరూ ఎవరికి ఓటేశారు తెలుసా? మిగతా కంటెస్టెంట్స్ అందరూ యష్మికి ఓటేశారు. యష్మి తెలుసు కదా ఫస్ట్ కంటెస్టెంట్ మన బిగ్ బాస్లోకి వచ్చింది. యష్మి అసలు షాక్ అయింది. అసలు ఆ డిసిషన్ తీసుకునేటప్పుడు ఇప్పుడు సారీ ఇక్కడ ఏంటంటే చిన్న కరెక్షన్ ఏంటంటే ఫస్ట్ చీఫ్ సెకండ్ చీఫ్ కలిసి మిగతా కంటెస్టెంట్స్ని మీరు చూజ్ చేసుకోండి అంటే థర్డ్ పర్సన్ మీరు చూజ్ చేసుకోండి అండి. నైనిక నిఖిల్ గారు పక్కకి వెళ్ళి వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ మిగతా కంటెస్టెంట్స్ వీళ్ళైతే ఎవరైతే బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడో కంటెస్టెంట్స్ని వాళ్ళ గురించి మీరు ఎందుకు రీజన్ చెప్పమని అన్ని సెలెక్ట్ చేయమని చెప్పారు. సో వీళ్ళు ఏమన్నారంటే నైనిక నిఖిల్ ఏమన్నారంటే మేము సెలెక్ట్ చేస్తున్నాము జస్ట్ ఈ 1 డే జస్ట్ అబ్జర్వేషన్ చేసి మేము సెలెక్ట్ చేస్తున్నాం అనేసి అన్నారు. ఒక బిజవాడ బేబాక్ అయితే అసలు సీరియస్గా అయింది నిఖిల్ మీద నైనిక మీద. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఫస్ట్ టాస్క్లోనే. అసలు వీళ్ళు ఏంది ఇంత సీరియస్గా అవుతున్నారు? చిన్నదే కదా, ఫస్ట్ టాస్కే కదా, మేబీ కెప్టెన్ అవడానికి ఫస్ట్ వీకే కెప్టెన్ అవడానికి మేబీ ట్రై చేస్తున్నారు. కానీ నాగార్జున గారు చెప్పారు తెలుసా అసలు కావేరి ఈ వీక్లో అసలు కెప్టెనే లేడు అనేసి అనుకుంటున్నారు. ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్లోనే అసలు ఫస్ట్ వీక్ కెప్టెన్ అసలు ఇలా కెప్టెన్షిప్పే లేదనేసి అంటున్నారు. అసలు ఎక్కడ వెళ్తుంది ఇప్పుడు? మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఒక టీం లీడర్గా ఎవరిని చూస్ చేసుకుంటారు? వీళ్ళకి ఎవరు మరి చెప్పడానికి అయితే అసలు చాలామంది ప్రజలైతే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? కెప్టెన్ లేరు ఫస్ట్ టైం ఈ సీజన్లో అనేసి అన్నారు నాగార్జున గారు. అయితే మేబీ కావేరి ముందు ఉంటారో ఉండరు. నన్ను అడిగితే అయితే నేను నైనికానే లీడర్ని చేయండి అని చెప్పచ్చు. అది కంటెస్టెంట్స్ వాళ్ళ గేమ్స్ ఉంటాయి, కొన్ని టాస్క్లు ఉంటాయి. షీ ఈస్ ది యంగ్ ఎనర్జెటిక్, ఆమె లోపల అయితే ఇవన్నీ ఉన్నాయి. చూసారా గైస్, మళ్ళీ అయితే మన నైనిక మీదకి అయితే వచ్చింది కావేరి అయితే. మళ్ళీ కాదు, నేను స్టార్టింగ్ నుండి కూడా నేను తననే సపోర్ట్ చేస్తున్నాను. చూడు కావేరి అయితే కవరప్ చేస్తుంది. ఎందుకంటే ఇంత ముందుకైతే విష్ణుప్రియ గారికి బాగా సపోర్ట్ చేస్తుంది అనేసి అన్నది. ఎనీవేస్ మన ట్రాక్. మీరు బీయింగ్ మీరు బాయ్ని ఎట్లా అంటే పర్సనాలిటీ వల్ల విన్ అయిపోతారు, బాడీ వల్ల విన్ అయిపోతారు అని మీరు ఎట్లయితే చెప్తున్నారు. బీయింగ్ గర్ల్ నాకు ఆ రీజన్స్ ఏం లేకుండా
ఐ కెన్ సపోర్ట్ ఏ గర్ల్. కావేరి ఇక్కడ బిగ్ బాస్ లో బాయ్స్ కి లేడీస్ కి ఏం తేడా ఉండదు, కానీ నువ్వు అందరూ ఈక్వల్. చూపిస్తున్నావు కదా మహేష్, బాడీ ఉంటే విన్ అయిపోతారు, నేను personality ఉంటే win అయిపోతారు. కావేరి నేను చెప్పేది ఏంటంటే జస్ట్ టాస్క్ లోనే నేను అంటున్నా, జస్ట్ ఇప్పుడు బిగ్ బాస్ లో ఫస్ట్ డే అండి, ఫస్ట్ డే సెకండ్ డే ఇప్పుడు జరుగుతుంది. జస్ట్ ఈ 2 days లో మనం జడ్జ్మెంట్ ఎలా చేస్తాం చెప్పు, వాళ్ళది ఏందనేసి జస్ట్ మనం బాయ్స్ గర్ల్స్ అనేది డివైడ్ చేసుకొని వాళ్ళకి సపోర్ట్ గా నిల్చున్నాం. ఎందుకంటే కావేరి లేడీ కాబట్టి లేడీస్ కి సపోర్ట్ ఇస్తుంది, నేను అబ్బాయి కాబట్టి అబ్బాయికి సపోర్ట్ ఇస్తా. ఆబ్వియస్లీ మళ్ళీ ముందు వెళ్తే వాళ్ళ జడ్జిమెంట్ ఏంది, వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళ మాట తీరింది, వాళ్ళ ఆట తీరింది అనేసి మనం క్యారెక్టర్ జడ్జిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ డేనే కదా, ఫస్ట్ డే మనం సెకండ్ డే చూసేసరికి వాళ్ళ క్యారెక్టర్ మనం జడ్జిమెంట్ చేయలేం కాబట్టి. సో బేసిక్ అయితే ఎవరికొకరు సపోర్ట్ చేయాలి, ఎవరికొకరికి సపోర్ట్ చేయాలి కాబట్టి మనం అయితే ఒక డిస్కషన్ అయితే చేసాం వాళ్ళ గురించి. మేబీ ఇప్పుడు ముందు వాళ్ళ ఆట చూసి మనం వాళ్ళకి సపోర్ట్గా నిల్చుంటామో లేదో మరి అయితే చూద్దాం. వాళ్ళ ఆట తీరుని చూసి మనం సపోర్ట్గా నిల్చోవాలి కాబట్టి. సో ఎనీవేస్ అయితే మన థర్డ్లో సెలెక్ట్ చేసుకున్నారు చీఫ్గా మన యష్మి గారిని. అసలు షాక్ అయిపోయింది ఆమె అసలు సెలెక్ట్ కావడము. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఆమె లేడీని సెలెక్ట్ చేసుకోవడం. నాకు తెలిసి నిఖిల్ ఒక సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది కావేరి, నీకు అనిపించిందా? ఎందుకు చెప్పు? సేఫెస్ట్ అని నాకైతే అనిపించలేదు. ఒకటి తెలుసా, నెక్స్ట్ ఫిజికల్ టాస్క్ ఉంటే 2 లేడీస్ ఉంటే నేను ఈజీగా గెలవచ్చేమో అనే ఒక గేమ్ అయితే ఆడిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బాయ్గా ఇప్పుడు ఆయన హైట్ పర్సనాలిటీ ఉంది, అదే పర్సనాలిటీని సెలెక్ట్ చేసుకుంటే మేబీ హైట్ పర్సనాలిటీ పక్కన పెట్టి 2 గర్ల్స్ ఉంటే బాయ్ ఓడిపోతారన్నా విన్. ఇప్పుడు రోప్ టాస్క్ చూసుకున్నట్టయితే కావేరి, ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ ఆడారు, మేబీ బాయ్ గెలిచాడు కాబట్టి. ఎందుకంటే ఆయనకి స్ట్రెంత్ ఉంది, హైట్ పర్సనాలిటీ ఉంది, మేబీ ఆ రోప్ ఎంతసేపు అయినా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు నైనికని చూసుకున్నట్టయితే కొంచెం స్ట్రెంత్ తగ్గడం వల్ల గివ్ అప్ ఇచ్చింది కాబట్టి. మేబీ ఇప్పుడు ఫిజికల్ టాస్క్ ఉందనుకో, ఫిజికల్ టాస్క్ ఉన్నప్పుడు ఇప్పుడు లేడీస్ ఆయనకి అంత టఫర్ ఇయర్ కదా, మేబీ ఆ సేఫ్ గేమ్ ఆడినట్టయితే నాకు అనిపించింది నిఖిల్లో. మేబీ చూద్దాం, మేబీ ఫిజికల్ కాకుండా మెంటల్ టాస్క్లు ఇస్తే, మెంటల్గా వీక్ ఉంటే. మెంటల్గా ఎవ్వరేం వీక్ ఉండరు, వీక్ ఉంటే ఇక్కడ వరకు రారు వాళ్ళు బిగ్ బాస్ వరకు. మేబీ చూద్దాం, అసలు సేఫ్ గేమ్ అయితే ఆడినట్టు అనిపిస్తుంది నిఖిల్ అన్న. చూద్దాం నెక్స్ట్ టాస్క్ ఏందనేసి నెక్స్ట్ డే చూపిస్తాం మీకైతే. సో ఎనీవేస్ అయితే వెయిట్ చేయండి. ఈ వీక్లో క్యాప్టెన్స్ అయితే ఉండరు అనేసి అన్నారు నాగార్జున గారు. మేబీ చూద్దాం ఈ వీక్ అయితే. ఎనీవేస్ ఇంకా ఫైనల్గా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు కావేరి, చెప్పు. నేను నైనికాని సపోర్ట్ చేస్తాను అయితే చెప్తాను. అబ్బా మళ్ళీ నైనిక కాడికి వచ్చి చూసినా కావేరి. అసలు చూసారా ఇప్పుడు సెకండ్ టాస్క్లో గెలవడం వల్ల మేబీ ఈమెతో ఉంటే కొంచెం మనకి బాగా ఏమంటారు, ఈ మన ఫేవరెట్ కంటెస్టెంట్ లాగా పెట్టుకొని ఛాలెంజింగ్గా ఉంటే బాగుంటుంది అనేసి కావేరి అయితే ఫిక్స్ అయినట్టుంది. మేబీ చూద్దాం. ఎనీవేస్ ఇప్పటికైతే ఫస్ట్ డే చెప్పాను కదండి, అసలు ఫస్ట్ డే సెకండ్ డే వీళ్ళ జడ్జిమెంట్ అయితే మనం చేయలేము. చూద్దాం ముందు వెళ్ళి వీళ్ళ క్యారెక్టర్ ఏందైతే మనం చూద్దాము. ఇప్పటికైతే వీళ్ళు బాగా ఆడుతున్నారు, చాలా ఎనర్జీగా ఉంది. వీళ్ళకైతే ఎలాంటి ఇంజురీ అయితే జరగలేదు. వీళ్ళైతే మంచి ఎనర్జీగా అయితే ఉన్నారు, మంచిగా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తారు. ఇంకోటి అండి నేను చెప్పాల్సింది ఏంటంటే, అసలు వీళ్ళ కంటెస్టెంట్స్ ఒకళ్ళు ఇద్దరు తప్ప తెలుసు, మిగతా కంటెస్టెంట్స్ మోడల్స్ యాక్టర్స్ వీళ్ళు అసలు నాకు అనిపించింది ఏంటంటే బిగ్ బాస్ ఏదో కొత్త కంటెస్టెంట్స్ తీసుకొని ఎంకరేజ్ చేయాలనేసి అనిపిస్తుంది. సో చూద్దాం వీళ్ళు కొత్త కంటెస్టెంట్స్కి లైఫ్ ఇస్తారేమో అనేసి నాకు అనిపిస్తుంది. చూద్దాం వీళ్ళు ఎంత దాకా వెళ్తారో, ఏ వీక్ దాకా వెళ్తారో చూద్దాం వీళ్ళైతే. సో ఎనీవేస్ అండి, మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. మా ఎస్ఆర్ టీవీ నుంచి అయితే మరిన్ని అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాము. చూస్తూనే ఉండండి ఎస్ఆర్ టీవీ. మేము ఏమైనా తప్పుగా మాట్లాడితే కింద కామెంట్ రూపంలో చెప్పండి. మా కావేరిని అయితే రోజు మెచ్చుకోండి, ఎందుకంటే మా కావేరి కొంచెం పాజిటివ్ వైబ్సే చూపిస్తుంటుంది అందరిపైన. చూద్దాం కావేరి గారు కొంచెం డ్రెస్సింగ్ పైన కానీ హెయిర్ స్టైల్ పైన కానీ ఏదైనా కామెంట్ చేయండి. సో కావేరి బాగుంటేనే మేము బాగుంటాము. రైట్ కావేరి, చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే మన మహేష్ రోజు నా పనిలా కౌంటర్లు వేస్తుంటాడు గైస్, మీరేం పట్టించుకొని నా గురించి అయితే మీ నెగిటివ్ గా కమెంట్స్ అయితే. గైస్ మీకు లాస్ట్ టైం ఒకటి చెప్పాను కదా, కావేరి అయితే సింగిల్ అనేసి, మీరు కూడా ట్రై చేస్తారనేసి. మేబీ నేను కూడా సింగిల్ కాబట్టి మేబీ నేను కూడా ఏదన్నా చిన్న ట్రై చేస్తా అన్నా కానీ షోర్ అయితే నేను చెప్పలేను. ఎందుకంటే ఆమెకు కావాల్సిన క్వాలిటీస్ ఎలా ఉంటాయో మనకు చెప్పలేదు, ఇప్పటికైతే రివీల్ చేయలేదు. మేబీ నాకు అలాంటి ట్రాకే వద్దనేసి అంటుంది కావేరి. చూద్దాం ఎనీవేస్, మేబీ నాకా లేకపోతే మీకు ఆడియన్స్ ట్రై చేసా అంటే నా ఫ్యాన్స్ అని వచ్చి నేను వేసుకోండి. ఏం టెన్షన్ ఏం లేదు, కింద కామెంట్ రూపంలో చెప్పండి, ఎందుకంటే మీరు మా ఆఫీస్కి రాలేరు కాబట్టి. సో చూద్దాం, ఇక మీకైతే మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తాం. రెగ్యులర్గా అయితే బిగ్ బాస్ అప్డేట్ అయితే తీసుకొస్తాం. రైట్, మేము ఉంటాం, మీరు కూడా మంచిగా ఉండాలి, మీరు ఎక్కడున్నా సేఫ్గా ఉండాలి అనేసి అయితే కోరుకుంటాం. ఇంకోటి ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నాయి, మీరు సేఫ్గా ఉండండి. రైట్ కావేరి, తీసుకొని వెళ్ళండి బయటికి వెళ్తే. రైట్ అండి, బాయ్.